ఎన్నికలు దగ్గరకు రాబోతున్న కొద్దీ వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న ఫలితాలు అధికార పార్టీని కలవరపెడుతున్నాయి. తాజాగా పీపుల్స్ రైట్స్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ఏపీ ఎన్నికలపై సర్వే చేసింది. జిల్లాల వారీగా ఈ సంస్థ ఫలితాలను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు సంబంధించిన అంచనాలను విడుదల చేయగా అందరూ ఊహించినట్లుగానే అందులో సంఖ్యలు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ పరిస్థితి మాత్రం మరీ దయానీయంగా ఉంది. కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని పీపుల్స్ రైట్స్ సర్వే తేల్చింది. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా అందులో అన్ని నియోజకవర్గాలు కూటమి సొంతం అని స్పష్టం చేసింది. అధికార వైసీపీకి కనీసం ఓటు సీటు కూడా దక్కబోదని వెల్లడించింది. కృష్ణా జిల్లా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కువ భాగం కావటంతో అక్కడి ప్రజల్లో వ్యతిరేకత వైసీపీపై పడినట్లుగా ఈ సర్వేలు బట్టి అర్థమవుతుంది. అమరావతి ఎదుగుదలను సమూలంగా పాడు చేసిన జగన్ను ఇక్కడి ప్రజలు ఏమాత్రం నమ్మబోరని ఈ సర్వే ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో పీపుల్స్ రైట్స్ సంస్థ అంచనా వేసింది. టీడీపీ, జనసేన, బీజేపీకి 156 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఎంపీ స్థానాలు 23 దక్కించుకుంటుందని తేల్చారు. వైఎస్ఆర్సీపీ మాత్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈసారి 19 సీట్లకే పరిమితమవుతుందని సర్వే ద్వారా అంచనా వేశారు. కేవలం 2 మాత్రమే ఎంపీ స్థానాలు గెలవగలుగుతోందని గుర్తించారు. అటు ఓటు శాతం విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 55.70% ఓట్లు దక్కించుకుంటుందని, వైఎస్ఆర్సీపీ మాత్రం 38.10% మాత్రమే కైవసం చేసుకుంటుందని అంచనా వేశారు. ఇతరులకు 6.2% ఓట్లు వస్తాయని తెలిపారు. అయితే ఈ ఫలితాలు ఏప్రిల్ 15 నాటికి ఉన్న అంచనాలను బట్టి అని పీపుల్స్ రైట్స్ సర్వే సంస్థ స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి అధికార పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశాలు లేకపోలేదనే విషయం అర్థమవుతుంది. గెలవాలనే తపనతో వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, డ్రామాలు తిరిగి ఆ పార్టీకే నష్టం కలిగిస్తున్నాయి. ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చాక వివేకా హత్య కేసులో కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ పరిస్థితి జీరో అనే అభిప్రాయాన్ని విశ్లేషకులు లేవనెత్తుతున్నారు.